అందరికీ నమస్తే అండి. చనిపోయింది అంటే హత్యకు గురైంది వైసీపీలో కీలక కార్యకర్త. అది చేయించింది వైసీపీలో ముఖ్య నాయకుడు. సో వాళ్ళిద్దరి మధ్య వందల కోట్ల ఆస్తుల లావాదేవీలు. ఇవేమైనా నిజాయితీతో కష్టపడి సంపాదించినయా? కాదు. ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అడ్డంగా దోపిడీలు, దౌర్జన్యాలు చేసి సంపాదించినవి. సో వాటిని బినామీ వ్యవహారాలు, పంపకాల్లో తేడాలొచ్చి, వాటాల్లో తేడాలొచ్చి, పరస్పరం విభేదాలొచ్చి ఒకరినొకరు చంపుకునే వరకు వెళ్ళింది. చివరికి ఇది గంజాయి బ్యాచ్ మీదకు తోసేయడానికి వాళ్ళ సొంత పత్రికలో వార్త కూడా ఒకటి వేశారు. చూడండి, కడప రిమ్స్లో దారుణ. అలంఖాన్పల్లిలో ఓ యువకుడికి గంజాయి బ్యాచ్ బెదిరింపులు. నిలదీసిన బాధితుడి తండ్రి పెద్ద దస్తగిరి. ఆ మరుసటి రోజు ఏకంగా బాధితుడి ఇంట్లో దూరి దాడి. ముగ్గురికి గాయాలు. పోలీసులకు సమాచారం ఇచ్చినా పట్టించుకొని పోయినాం. అంటే గంజాయి బ్యాచ్ మీదకు తోసేశారు. చేసిందేమో వాళ్ళే, ఆ పార్టీలో కీలక నాయకుడే. వందల కోట్ల ఆస్తుల లావాదేవీల కారణంగా ఎవరి మీదకు తోశారు? గంజాయి బ్యాచ్ మీదకు తోశారు. చివరికి ఎవరిని నిందించారు? పోలీసులకు నిందించారు. పోలీసులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదు అని. ఇప్పుడిప్పుడే బయటకు వాస్తవాలు వస్తున్నాయి. అది చేయించింది వాళ్ళే. ఎందుకు చేయించారు అనేది కూడా బయటకు వాస్తవాలు వస్తున్నాయి. సో ముఖ్య కారణాలు ఏంటంటే, పోలీసులు లోతుగా విచారిస్తే దాదాపుగా 100 కోట్ల విలువైన ఆస్తి లావాదేవీల కోసం 2 వర్గాల మధ్య వివాదం తలెత్తిందన్నమాట. ఈ కేసులో పోలీసులు 11 మందిని అరెస్ట్ చేశారు. ఈ 11 మందిలో ముఖ్య సూత్రధారిగా వైసీపీ నేత, కడప మాజీ డిప్యూటీ మేయర్ బండి నిత్యానందరెడ్డి కూడా పోలీసులు గుర్తించారు. నిందితులు నిత్యానందరెడ్డి చెప్తేనే మేము చేశాము, ఆయనే సూత్రధారి అని వాంగ్మూలం ఇచ్చారు. మొత్తం 11 మంది అదే చెప్పారు పోలీసులకు. సో దానికి సంబంధించి ఆధారాలు కూడా పోలీసులకు దొరికాయి. ఈ దస్తగిరి ఇంట్లో కొన్ని లావాదేవీలు, నిత్యానందరెడ్డికి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా పోలీసులకు దొరికాయి. దాంతో అతని పాత్ర నిర్ధారణ చేసుకొని అతని కోసం పోలీసులు గాలిస్తున్నారన్నమాట. సో అలంఖాన్పల్లి జాతరలో జరిగిన చిన్న గొడవ తర్వాత గాయాల పరిస్థితి తీవ్రమవడంతో దస్తగిరి రిమ్స్కు చికిత్స కోసం వెళ్ళాడు. ఆ తర్వాత ఆ ఆసుపత్రి వద్దకు వచ్చిన నిందితులు కత్తులతో దాడి చేసి దస్తగిరిని చంపినట్లు నిందితులే ఒప్పుకున్నారు. అంటే అతను ఫస్ట్ గాయపరిచారు, అతను వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయితే హాస్పిటల్కి వచ్చి కూడా చంపేశారు. అప్పుడు గంజాయి బ్యాచ్ వాళ్ళు చేశారు. గంజాయి బ్యాచ్ కూటమి ప్రభుత్వంలో చెలరేగిపోతుంది, పోలీసులు కూడా పట్టించుకోవట్లేదని చెప్పి సోషల్ మీడియాలో, వైసీపీ సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. వైసీపీ సొంత మీడియాలో వార్తలు రాశారు. తీరా ఆ బ్యాచ్ను పురమాయించింది ఆ పార్టీ నాయకుడే, వేయించింది ఆ పార్టీ నాయకుడే 100 కోట్ల ఆస్తుల లావాదేవీల కోసం. సో ఇది పోలీసు అధికారుల మీద కూడా, అంటే పోలీసు అధికారులు కూడా కొంతమంది ఈ కేసుని పక్కదారి పట్టించాలని చూశారు. వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటున్నారు. సో ఓవరాల్గా ఇక్కడ విషయం ఏంటంటే, వైసీపీకి ఖచ్చితంగా ఈ కేసు నష్టమే కదా. సో ఆ పార్టీ కార్యకర్తనే, ఆ పార్టీ నాయకుడే ఏం చేసి అదేమో ప్రభుత్వం మీదకు తోసేయాలని చూసి పోలీసులు వైఫల్యంగా చిత్రీకరించి గంజాయి బ్యాచ్ పని అని చెప్పి, సో ఇదంతా అంటే కుట్రలు బయటపడిపోయినాయి. సో ఈ రోజుల్లో మనం చేసి పక్కనోడి మీదకు తోసేయడం అంత ఈజీ కాదు. చేసిన తర్వాత ఎప్పుడో ఒకసారి నిజాలు బయటకు వచ్చేస్తాయి. సో ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి దెబ్బే. సొంత పార్టీ, సొంత జిల్లా, అక్కడ చనిపోయింది కరుడు కట్టిన కార్యకర్త, అక్కడ చంపింది సొంత నాయకుడు. సో అంటే ఆ పార్టీ కల్చర్ ఎలా ఉంది, వ్యవహారం ఎలా ఉంది అనడానికి ఇటువంటి ఘటనలు ఉదాహరణ అనమాట. సో ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? బయటికి కాపాడుకోవాలి కదా కార్యకర్తలని. ఇప్పుడు ఓకే, బయట టీడీపీ వాళ్ళు ఏదో చేస్తున్నారంటే టీడీపీ వాళ్ళని అదని ఇదని తిడుతున్నారు. మరి దీన్ని ఏమంటారు? సో ఇట్లా అంటే పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత పార్టీలో వ్యవహారం సరిగ్గా లేదనమాట. పార్టీ గట్టు తప్పుతోంది. ఎక్కడో ఒక దగ్గర కట్టుబాట్లు లేదా క్రమశిక్షణ ఉల్లంఘనలు జరుగుతున్నాయి. సో రప్ప అని చెప్పి రాజకీయ ప్రత్యర్థులను బెదిరిస్తున్నారు. వాళ్ళ పార్టీలోనే సొంతంగా వాళ్ళే రప్ప చేసుకుంటున్నారు. సో ఇది అందుకే జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా ఇబ్బందికరమే. మేబీ ఆయన కూడా ఈ ఘటన తెలిసిన తర్వాత కొంత ఇబ్బంది పడే ఉంటారు. పార్టీకి కొంత నష్టమని ఆయనకు కూడా అర్థమైంది. సో పైగా దీనిలో నాణ్యానికి రెండో కోణం ఏంటంటే, ఆ జిల్లాలో కీలకంగా ఉన్న 2 నాయకులకి విభేదాలు ఉన్నాయి. ఆ విభేదాల కారణంగా ఈ పెద్ద దస్తగిరి ఒకవైపు, నిత్యానందరెడ్డి మరోవైపు ఉన్నాడంట. సో అందుకే ఈ కేసులో ఒక పెద్ద కీలక నాయకుడు, జగన్మోహన్ రెడ్డి గారి బంధువైన కీలక నాయకుడి పాత్ర కూడా ఉన్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. సో అది కొంచెం బయటకు రావాల్సి ఉంది. దాని మీద నిర్ధారణ లేదు, ఆధారాలు లేవు, అనుమానాలు మాత్రమే ఉన్నాయి. దాని మీద కూడా డెప్త్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతుందన్నమాట.